అందరికీ నమస్కారం. 10th మ్యాథ్స్ మేడ్ ఈజీ అనే కాన్సెప్ట్తో మనం ప్రారంభించినటువంటి మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఇప్పటివరకు మనం 10 వీడియోస్ అయిపోయినాయి, 11th వీడియో చేస్తున్నాం. సో స్టూడెంట్ ఎప్పుడు కూడా క్లారిటీగా చూడాలి వీడియో. సో దీంట్లో రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, స్క్రీన్ సైజు 16:9లో చేయడం వల్ల మీరు రొటేట్ చేసి చూడండి, ఎందుకంటే ఫాంట్ బాగా కనబడుతుంది. ఓకేనా? రొటేట్ చేసి చూస్తే మీకు ఫాంట్ సైజ్ బాగుంటుంది. 16:9 స్క్రీన్ సైజ్ చేసాం. రెండో పాయింట్, మీకు క్లారిటీ ఉండాలంటే ఏం చేయాలా? సో మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. తర్వాత వచ్చి క్వాలిటీ, అడ్వాన్స్డ్, 1080p ఇవి మీరు సెలెక్ట్ చేసుకొని, ఇలాంటి 720p సెలెక్ట్ చేసుకొని వీడియోను క్లారిటీగా చూడాలని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సో లెట్ us స్టార్ట్. సో 2 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం. ఇంతకుముందు వీడియో 10th వీడియోలో 2 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం పెండింగ్ ఉంది, అది చేసేద్దాం. ఓకేనా? సో థర్డ్ ప్రాబ్లం అక్కడ ఏం చెప్పారు? 2 నెంబర్స్ ఇచ్చాడు, ఒక పేరు ఇచ్చాడు. ఏంటి ఆ పేరు? 336 and 54 పేరు ఇచ్చాడు. వాటికి సంబంధించినటువంటి ఎస్ఎఫ్ ఎల్సిఎం కనుక్కోవాలా, మళ్ళీ ఏం చేయాలి? వెరిఫికేషన్ అడిగాడు. ఓకే, ఆ ప్రాబ్లం చేద్దాం. సో లెట్ ద గివన్ నంబర్స్ బి ఏ ఈక్వల్ టు 336, బి ఈక్వల్ టు 54. 2 నెంబర్స్, ఇంకో దాన్ని ఏ అనుకుంటున్నాం, ఇంకో దాన్ని బి అనుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలండి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 336ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ ఏం చేయాలా? 2తో చేయాలి. లాస్ట్లో అంటే 1's ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే ఏమవుతుంది? 2తో డివిజబుల్ అవుతుంది అని చెప్పాను. డివిజిబిలిటీ రూల్స్ అవి. 2చే భాగించబడతాయి. సో 1's ప్లేస్లో 6 ఉంది కాబట్టి మనం 2తో డివైడ్ చేస్తాం. ఓకే, సో చెప్పండి. 2 1 జా 2, ఇక్కడ 2. సో 3లో 2 పోతే 1 మిగులుతుంది. 1 పక్కన 3 దించినాం, 13 అయింది. 13 2 6 జా 12. సో ఇక్కడ 13 ఉంది, 12 పోతే ఎంత? 1 మిగులుతుంది. 1 పక్కన 6 ఉంది, 1 పక్కన 6 వస్తే 16 అవుతుంది. 2 8 జా 16. ఇంత ముందంతా నేను పక్కన వేస్తా వచ్చాను, ఇంత ముందు ప్రాబ్లమ్స్ కల్లా. ఇప్పుడు వేయడంలా. ఎందుకు? నీకు ప్రాక్టీస్ వచ్చా. నీకు చెప్పాను ఆల్రెడీ నేను. సబ్ట్రాక్షన్స్, డివిజన్స్, టేబుల్స్ ఇవన్నీ నువ్వు కానీ నేర్చుకోగలిగితే ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయడం చాలా ఈజీ. అవి నేర్చుకోకుండా నీవు డైరెక్ట్గా వస్తే కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో 168 వచ్చింది. లాస్ట్లో 2 ఉంది, దట్ ఈస్ 1 ప్లస్లో 2 ఉంది, 8 ఉంది. 1's ప్లస్లో 8 ఉంది కాబట్టి ఏమవుతుంది? 2తో డివిజిబుల్. సో 2తో వేస్తున్నాం. 2 8 జా 16, ఇది అయిపోయింది. నెక్స్ట్ 2 4 జా 8 అయిపోయింది. సో ఈజీ చూడండి. 2 8 జా 16, 2 4 జా 8, ఈజీ అయిపోయింది. నెక్స్ట్ 84, 1's ప్లస్ 4 ఉంది, 2తో పోతుంది. సో 2 4 జా 8, 2 2 జా 4, ఇది కూడా ఈజీ అయిపోయింది. సో 42 ఉంది, 1's ప్లస్లో 2 ఉంది, 2తో డివిజిబుల్. సో 2తో 2 2 జా 4, 2 1 జా 2, ఇది కూడా ఈజీ అయిపోయింది. నెక్స్ట్ 1's ప్లేస్లో 1 ఉంది, 2తో పోదు, 3తో టెస్ట్ చేస్తాం. సో 3 7 జా 21, 3 7 జా 21. మళ్ళీ 7 లాస్ట్, 7 దేనితో పోతుంది? 7 1 జా, అది రాసిన రాయకుండా లాస్ట్లో వదిలేస్తాం కాబట్టి 7 మిగిలిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలా. సో ఏమో 336 ఈక్వల్ టు 2, ఇక్కడ చూడండి, 2 ది ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7, ఇవన్నీ మనం ఇట్లా రాసుకుంటూ పోయాం. నెక్స్ట్ 336 ఈక్వల్ టు 2 ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4, 4 ఉన్నాయి. సో 2 power 4, 2 వచ్చి బేస్, భూమి అంటాం, ఇది పవర్, ఘాతం అంటాం. సో ఎన్ని ఉన్నాయంటే అన్ని రాయాలి. 4 ఉన్నాయి కాబట్టి 4 రాసాం. ఇంటూ 3 ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సో 3 పైన పవర్ 1 పెడుతున్నాం. 7 ఎన్ని ఉంది? ఒకటే ఉంది కాబట్టి 7 పైన 1 power 1. ఇది పవర్ 1s పెట్టినా పెట్టకపోయినా ఏమి కాదు. సో 336ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయడం జరిగింది. ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్కి రాసేసాం, అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక నెంబర్ ఏమనుకున్నాం? 54. సో 54ని మళ్ళీ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాస్తున్నాం. సో ఫస్ట్ 2తో, 1's ప్లేస్లో 4 ఉంది కాబట్టి 2తో డివిజబుల్. సో 2తో వేస్తున్నాం. 2 2 జా 4, 2 2 జా 4. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 వచ్చింది. 5లో 4 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అండి? తీసేస్తే 1 వస్తుంది. 1 పక్కన 4 దిగింది, 1 పక్కన 4 14. సో 2 7 జా 14, అడిగైపోయింది. నెక్స్ట్ 27 ఉంది, 1's ప్లేస్లో 7 ఉంది, 2తో పోదు, 3తో టెస్ట్ చేస్తున్నాం. 3 9 జా 27, అయిపోయింది. సో 9 ఉంది, 2తో పోదు, ఇంకా 3తో టెస్ట్ చేస్తున్నాం. 3 3 జా 9, అయిపోయింది. మళ్ళీ 3 ఉంది, 3 1 జా 3, రాయొచ్చు రాయకపోవచ్చు, ఇలాంటి వదిలేస్తాం. ఓకే, లాస్ట్ మనం 3 1 జా రాయాల్సిన అవసరంలే, అయిపోయింది. సో 54 ఈక్వల్ టు ఏమొచ్చిందండి? 2 ఇంటూ
3 ఇంటూ 3 ఇంటూ 3 ఇలా రాసాం. సో 54 ఈక్వల్ టు 2. 2 ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కాబట్టి పవర్ 1 పెట్టేసాం. ఇంటూ 3 ఎన్ని ఉన్నాయండి? 1 2 3. సో 3 బేస్ పైన పవర్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నా కాబట్టి పవర్ 3 పెట్టాం. 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 3. ఈ విధంగా 54ని కూడా మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసేసాము. దట్ ఈస్ మళ్ళీ రాస్తున్నాం ఒకసారి ఈజీగా అర్థమయ్యేదానికి. దట్ ఈస్ 336 ఈక్వల్ ఇది రాసాం 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1 ఇది రాసాం. నెక్స్ట్ 54 ఈక్వల్ టు ఇది 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 3 దట్ ఈస్ 3 క్యూబ్ రాసేసాం. సో ఫస్ట్ మీరు రాసేటప్పుడు చూసుకోండి, ఇది అయిన వెంటనే మీకు బోర్డు అంతా పట్టాలనే ఉద్దేశంతో ఒకేసారి కనబడితే మీకు ఈజీ అవుతాం ఉద్దేశంతో పక్క రాశాను నేను. ఇది అయిపోయిన వెంటనే ఈ స్టెప్స్ మీరు కిందిగా రాసుకోండి. కిందగా రాస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది చూసడానికి. ఓకే, సో ఇది అయిపోయింది. ఫస్ట్ ఏం చేస్తామండి, ఇచ్చినటువంటి 2 నెంబర్లను ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసేసాము. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? ఎల్సిఎం హెచ్సిఎఫ్ కనుక్కోవాలా. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్. సో ఫస్ట్ హెచ్సిఎఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెచ్సిఎఫ్ చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అది చెప్పేస్తాను చూడండి. హెచ్సిఎఫ్ అంటే ఏం చేయాలా? రెండిట్లో ఉండేటువంటి కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చూద్దాం. సో 2 దీంట్లో ఉంది. సో 2 రాసేసాం. 2 రాసేసామా? సో 2. నెక్స్ట్ 3 దీంట్లో కూడా ఉంది. రెండిట్లో కామన్గా ఉంది కాబట్టి 3 రాసేసాం. సో 2 రాసాం, 3 రాసాం. 7 దీంట్లో ఉంది, దీంట్లో లేదు కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. సో కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 ఉంది, 3 ఉంది. మళ్ళీ పైన పవర్స్ రాయాలా హెచ్సిఎఫ్కి. పైన పవర్స్ ఎలా రాయాలా? చిన్నది కంపారిజన్ అప్పుడు పైన పవర్స్లో ఏది చిన్నది ఉంటే అది రాయాలి. ఓకే, సో ఇక్కడ 2కు పైన పవర్ చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది. 1 4 ఉంది. చిన్నది ఏది? 1 చిన్నది. సో పైన పవర్ 1 పెట్టాం. 1. ఓకే, అదేవిధంగా 3 ఉంది, పైన పవర్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. 1 3 పైన పవర్స్ పోల్చినప్పుడు కంపేర్ చేసినప్పుడు చిన్నది ఏది? 1 చిన్నది. సో 1 పెట్టాం. ఓకే, సో అయిపోయింది. సో 2 పవర్ 1 అంటే 2 ఇంటూ 3 పవర్ 1 అంటే 3. 2 ఇంటూ 3 6. దట్స్ ఆల్. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 6 అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఎల్సిఎం చెప్తాం. ఎల్సిఎంకి ఏం చేయాలా? అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలా. రెండిట్లో ఉండేటువంటి అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలా. ఓకే, సో 2 ఉంది, 2 రాసాం. 3 ఉంది, 3 రాసాం. 7 ఉంది, 7 రాసాం. 2 ఆల్రెడీ రాసాం. 3 ఆల్రెడీ రాసాం. వీటన్నిటిలో ఏమున్నాయి? 2లు ఉన్నాయి, 3లు ఉన్నాయి, 7లు ఉన్నాయి. అన్నీ రాసాం. ఓకేనా? మళ్ళీ పైన పవర్స్ రాయాలా. ఏం రాయాలా? పెద్దవి రాయాలా. కంపేర్ చేసినప్పుడు ఏదైతే పెద్దదిగా ఉందో అది రాయాలి పవర్స్. సో 2కు పైన పవర్ చూడండి, 4 ఉంది, 1 ఉంది. 4 1 పెద్దది 4 కాబట్టి 4 రాసాం. ఓకే, నెక్స్ట్ 3కి పైన పవర్ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. 1 3 పెద్దది, 3 పెద్దది అది రాసాం. ఓకే, నెక్స్ట్ 7 పైన పవర్ 1 అది ఒకటే ఉంది, పోల్చకపోయినా ఒకటే ఉంది కాబట్టి అది రాసాం. 7 పవర్ 1. సో ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాసేసి పైన పవర్స్ ఏమైతే ఉందో అది రాసేసుకున్నాం. సో ఇప్పుడు చూడండి 2 పవర్ 4 16. 2 పవర్ 4 అంటే 2ను 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 2 16 అయిపోయింది. 3 క్యూబ్ అంటే 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 3 27. 7 అట్టే రాసాం. 16 ఇంటూ 27 ఇంటూ 7 మల్టిప్లై చేయాలి. సో ఇది మల్టిప్లై 16 ఇంటూ 27 మల్టిప్లై చేస్తున్నాం. మీరు రఫ్ వర్క్ పక్కన రాశాను, మళ్ళీ మీరు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి పక్కన రాశాను. ఇది ఎంత వస్తుందో ఏమో ఇలాంటి మీకు సందేహాలు రాకుండా ఒకేసారి పక్కన రఫ్ వర్క్ లాగా చేసిన ఇది కూడా మీరు రఫ్లో రాసుకోండి. ప్రతి ప్రాబ్లంకు పక్కన రఫ్ పేజీ ఉండాలి, రఫ్ వర్క్ ఉండాలి పక్కన రాసుకుంటే మీకు అప్పుడప్పుడే మనకు టాలీ చేసుకోవచ్చు కరెక్టా తప్ప ఎట్లొచ్చింది ఏం కథ అని. ఓకేనా? సో 27 16 16 7 ఎంత అండి? 112 112. సో 112 కదండి. సో 12 రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ 16 2 32 ఒక 11 ఎంత అండి? 43. ఓకే, 432 వచ్చింది. ఈ మల్టిప్లికేషన్స్ అని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. లోయర్ క్లాస్లో వస్తూ ఉంటుంది, ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. నెక్స్ట్ 432 ఈ రెండు మల్టిప్లై చేస్తే 432. 432 ఇంటూ 7 మళ్ళీ ఇక్కడ వేసాం. 7 2 14. సో 14లో 4 కొట్టేసాం, ఇది వేసుకున్నాం. నెక్స్ట్ 7 3 21 ఒక 1 ఎంత అండి? 22. 7 4 28 ఒక 2 ఎంత? 30. ఓకే, సో 3024 ఇది ఎల్సిఎం. సో ఈ విధంగా మనము
ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, నెక్స్ట్ స్టెప్ ఏంటి, వెరిఫికేషన్ చేయాలి. సో నెక్స్ట్ మనకు వెరిఫికేషన్ చూడాలా. సో వెరిఫికేషన్ ఏంటంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఈ వెరిఫికేషన్ చూద్దాం. ఫస్ట్ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చేద్దాం. ఈ పార్ట్ చేస్తున్నాం. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. సో హెచ్సిఎఫ్ ప్లస్ 6 పెట్టాం ఇంటూ ఎల్సిఎం ఎంత వచ్చింది, 3024 వచ్చింది. సో 3024 ఇంటూ 6 పక్కన చేశాను చూడండి. రఫ్ వర్క్ పక్కనే చేసాను, మీకు ఈజీగా ఉంటుందని చెప్పి మళ్ళీ పక్కన చేయడం జరిగింది. సో 6 4 జా 24, 6 2 జా 12, 12 2 ఎంత అండి, 14, 6 zeros 0, 0 plus 1 1, 6 3 జా 18. ఓకే, సో 18,144. ఓకేనా. నెక్స్ట్ ఏ ఇంటూ బి, ఇదో ఈ టెస్ట్ చేస్తున్నాం. ఏ ఇంటూ బి, ఇది ఏ ఎంతో, ఏ గివెన్ నెంబర్స్ ఇవి రెండు. సో 336 ఇంటూ బి 54, రెండు మల్టిప్లై చేస్తున్నాం. 336 ఇంటూ 54 మామూలు మల్టిప్లికేషన్ చేయాలి. సో 4 6 జా 24, 4 3 జా 12, 12 2 అండి 14, 4 3 జా 12, 12 1 ఎంత అండి 13. ఓకే, 4th అయిపోయింది. 5తో 5 6 జా 30, 5 3 జా 15, 15 ఒక 3 ఎంత 18, 5 3 జా 15 ఒక 1 ఎంత 16. రెండు యాడ్ చేయాలి. 4 4 0 4 3 8 ఎంత అండి 11, 1 6 7 7 1 8 1. మామూలే మల్టిప్లికేషన్ చేసి ఈ రెండు కూడుకోవాలి, అంతే. యాడ్ చేసి సరిపోతుంది. 18,144. సో చూడండి, ఇక్కడ దీని 1 అనుకున్నాం, 2 అనుకున్నాం. సో ఈ ప్రోడక్ట్ వచ్చి ఇంత వచ్చింది. ఈ ప్రోడక్ట్ చేస్తే ఇంత వచ్చింది. ఈ రెండు ఎట్లా ఉంది, రెండు సేమ్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఈ రెండు కూడా ఈక్వలే. సో దిస్ ఈక్వల్ టు దిస్, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ఏ ఇంటూ బి. సో ఫ్రమ్ 1 and 2, సో ఈ రెండు కూడా ఈక్వల్, బోత్ ఆర్ ఈక్వల్ అని చెప్పి. సో వెరిఫికేషన్ ఈజ్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306 657 ఈక్వల్ టు 9, ఫైండ్ ఎల్సిఎం ఆఫ్ 306 657. అంటే ఏంటి, 2 నెంబర్స్ ఇచ్చాడు. ఈ 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు, 9 అని. నెక్స్ట్ వీటి సంబంధించిన ఎల్సిఎం కనుక్కోవాలట. సో 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఇచ్చాడు, ఎల్సిఎం కనుక్కోవాలా. సో చూడండి ఎట్లా చేద్దాం. లెట్ ద గివెన్ నెంబర్స్ బి. ఆ 2 నెంబర్స్ ఏంటి, ఒకదాన్ని ఏ అనుకుందాం, ఒకదాన్ని బి అనుకుందాం. సో ఏ ఈక్వల్ టు 306, బి ఈక్వల్ టు 657. 2 నెంబర్స్ ఇచ్చాడు. సో మనకేం తెలుసుమా, ఒక రిలేషన్ మనం ఆల్రెడీ కనుక్కున్నాం. హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు ఏ ఇంటూ బి. దాంట్లో నుంచి మనము, ఎందుకంటే ఏ నెంబర్ ఇచ్చాడు, బి ఆ నెంబర్ కూడా ఇచ్చేసాడు, 2 నెంబర్లు ఇచ్చేసాడు. నెక్స్ట్ హెచ్సిఎఫ్ కూడా ఇచ్చేసాడు. ఇంకేం కనుక్కోవాలా, ఎల్సిఎం మాత్రమే కనుక్కోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ రిలేషన్ను మనం వాడుకోవాల్సిందే. ఈ రిలేషన్ వాడుకొని మనము ఎల్సిఎం కనుక్కోవాలా. ఒకవేళ ఎల్సిఎం ఇచ్చినాడు, హెచ్సిఎఫ్ కనుక్కోవాలా, ఈ రిలేషన్ వాడుకోవాలా. ఓకే, సో ఒకవేళ ఈ రెండు ఇచ్చాడు, చూడండి ఈ రెండు ఇచ్చాడు, వీటిలో ఈ 2 నెంబర్లో ఒక నెంబరే ఇచ్చాడు, ఇంకోటి కనుక్కోవాలా, ఈ రిలేషన్ వాడుకోవాలా. ఎట్లా ఇచ్చినా కూడా ఈ రిలేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఇచ్చేసి ఈ 2 నెంబర్స్లో ఒక నెంబర్ ఇచ్చి ఇంకో నెంబర్ కనుక్కోమన్నా ఈ రిలేషన్ వాడుకోవాలా. నెక్స్ట్ ఈ 2 నెంబర్లు ఇచ్చి హెచ్సిఎఫ్ ఇచ్చేసి ఎల్సిఎం కనుక్కోమంటే ఈ రిలేషన్ వాడాలా. లేదు ఈ 2 నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం ఇచ్చి హెచ్సిఎఫ్ కనుక్కోమంటే ఈ రిలేషన్ వాడాలా. సో ఈ రిలేషన్ ద్వారా 1 2 3 4 ఉన్నాయి కదండి. ఈ 4లో ఎనీ 3 మనకి ఇచ్చేసి ఇంకోటి కనుక్కోమన్నప్పుడు మనకి రిలేషన్ వాడుకుంటే ఈజీ అయిపోతుంది. ఓకేనా. సో ఈ రిలేషన్ నుంచి మనం ఏం చేస్తాం చూడండి. గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 9, వాడే ఇచ్చాడు హెచ్సిఎఫ్ 9 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1, దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 వీ హ్యావ్, ఇప్పుడు చూడండి హెచ్సిఎఫ్ 9, హెచ్సిఎఫ్ వాడే ఇచ్చాడు 9 అని. సో హెచ్సిఎఫ్ బదులు 9 పెట్టాం ఇంటూ ఎల్సిఎం, ఎల్సిఎం ఇట్ట రాసేసాం. తెలియదు మనం కనుక్కోవాలి కాబట్టి ఎట్ట పెట్టేసాం. ఎల్సిఎం ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఏ ఎంత ఇచ్చాడండి, ఏ 306 అనుకున్నాం, ఏను. తర్వాత బి నెక్స్ట్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 657. సో 9 ఇంటూ ఎల్సిఎం ఈక్వల్ టు 306 ఇంటూ 657 వచ్చింది. సో దేర్ ఫోర్ ఎల్సిఎం ఈక్వల్ టు, సో ఎల్సిఎం ఇట్టే పెడితే ఈడ చెప్పాను కదా ఈక్వల్ టు అవతల పోతేప్పుడు ఇక్కడ మల్టిప్లై చేస్తుంది 9 అనేది, అట్టపోతే డివైడ్ చేస్తుంది. దేర్ ఫోర్ ఎల్సిఎం ఈక్వల్ టు, ఇది ఇట్లా రాసాం 306 ఇంటూ 657, ఈడ మల్టిప్లై చేస్తాం 9, అటుపోకపోతే ఈక్వల్ టు డివైడ్ బై 9. ఓకేనా. సో క్యాన్సిలేషన్, కొట్టడం అంటాం. క్యాన్సిలేషన్ చూడండి, 9 1s are 9. క్యాన్సిలేషన్ ఎలా చేస్తామండి, ఈ 2 నెంబర్స్ ఒకే దాంతో పోవాలా, ఒకే దాంతో కొట్టాలా.
సో ఈ రెండు చూడండి 9తో పోతాయి, 9తో డివిజబుల్ అవుతాయి, 9తో క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి 9 1s 9 కొట్టినాం, తర్వాత ఇది కూడా 9తో పోవాలా, 9తో చూస్తాం. సో 30 ఉంది, 30, 9 3s 27, 9 3s 27, ఇక్కడ 30 ఉంది, 27, 30లో 27 పోతే 3 మిగులుతుంది, 3 పక్కన 6 ఉంది, 3 పక్కన 6 దింపితే 36, 9 4s 36. ఓకేనండి. సో 9 1s 9, 9 3s 27, 30 ఉంది ఇక్కడ, 9 3s 27, 3 మిగిలింది, 3 పక్కన 6 ఉంది, 3 పక్కన 6 అంటే 36, సో 9 4s 36. అలా మనం క్యాన్సిలేషన్ నేర్చుకోవాలా. ఓకే. సో 34 × 657 వచ్చింది, ఇక్కడ చేసాం చూడండి, 34 × 657. సో ఎప్పుడు చిన్న నెంబర్ ఇటు పక్క వేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే. సో 4 7s 28, 4 5s 20, ఒక 2 ఎంత అండి 22, 4 6s 24, ఒక 2 ఎంత అండి 26. ఇక్కడ 4th అయిపోయింది, 3తో 3 7s 21, 3 5s 15, ఒక 2 ఎంత అండి 17, 3 6s 18, 18 1 ఎంత 19. ఈ రెండు యాడ్ చేయాలి, 8 2 1 యాడ్ చేస్తే 3, 6 7 13, 1 9 10, ఒక 2 12, 1 1 2. సో 22,338. దిస్ ఈస్ ఎల్సిఎం. సో ఎల్సిఎం ఎంత వచ్చిందండి 22,338. ఇలా మనము ఎల్సిఎంని కనుక్కోవడం జరిగింది. సో ఈ వీడియో మీరు చూస్తున్నారు కదండి. సో పైన మనకు ఐ బటన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ప్రీవియస్ వీడియోస్ కనబడతాయి. ఓకే, అవి కూడా ఫాలో కండి ఖచ్చితంగా, అవి ఫాలో అయినా ఇది ఫాలో కండి. ఓకే. సో నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. చెక్ వెదర్ 6 power n can end with the digit 0 for any natural number n. సో 6 power n అనేటువంటి నంబర్, 6 power n అనేటువంటి నంబర్, n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ అని చెప్పాడు, ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n. సో ఇది కెన్ ఎండ్ విత్ ద డిజిట్ 0. 0తో ఏమన్నా ఎండ్ అవుతుందా అంటే, 0తో ఎండ్ కావడం అంటే దాని వన్స్ ప్లేస్లో ఏమైనా 0 ఉంటుందా. 6 power n అనేటువంటి మోడల్లో అటువంటి నెంబరు, దాని వన్స్ ప్లేస్లో ఎప్పుడైనా 0 వస్తుందా అని మనకు చెక్ చేయమంటున్నాడు. చూద్దాం. ఓకే, సొల్యూషన్. ఓకే. సో గివెన్ నెంబర్ ఏంటి 6 power n. 6 power n రాశాను. సో 6 బేస్ ఇచ్చాడు. సో 6ని రాసాం మనము, 6 మామూలు పార్ట్ ఆఫ్ ప్రైమ్స్ రాస్తాం కదండి. సో 2 × 3. సో 6ని 2 × 3 పైన హోల్ పవర్ n అట్టే రాశాను. సో దట్ ఈక్వల్ టు 6 power n ఈక్వల్ టు ఏమొచ్చింది, సో మనకు ఫార్ములా ఉంది, ఏబి హోల్ పవర్ n ఈక్వల్ టు a power n × b power n. ఆ ఫార్ములా ప్రకారము 2 power n × 3 power n విడగొట్టుకోవచ్చు. ఇంటులో ఉన్నప్పుడు, మధ్యలో ఇంటూ ఉన్నప్పుడు రెండింటికి వస్తుంది అది. ఓకే, 2 power n × 3 power n. సో 2 power n × 3 power n గా రాయడం జరిగింది. సో 6 power n అనేటువంటి నెంబరు 2 power n × 3 power n గా రాశాను. సో n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నాడు, వాడాను. n న్యాచురల్ నెంబర్, న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 2 3 4 5 అండ్ సో ఆన్, ఇన్ఫినైట్ నెంబర్స్ ఉంటాయి. సో ఇవి న్యాచురల్ నెంబర్స్. ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ 6 power n ఈక్వల్ టు 2 × 3 గా రాసుకోవచ్చు. అంటే 2 powers 3 powers గా రాస్తున్నాం. ఓకే, హియర్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ 2 and 3 ఓన్లీ. సో 6 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటివి, 2లు ఉన్నాయి, 3లు ఉన్నాయి, ఈ రెండే ఉన్నాయి. ఈ రెండే, ఇక్కడ జాగ్రత్త ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, 6 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రెండే ఉన్నాయి. ఏంటివి, 2లు 3లు, అంతే, 2లు 3లు. ఓకే. నెక్స్ట్, ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n, ద నంబర్ 6 power n డస్ నాట్ హ్యావ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ 5. దీంట్లో చూడండి, క్లియర్గా చూడండి, 6 సంబంధించి 6 power n సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 2లు ఉన్నాయి, 3లు ఉన్నాయి, కానీ 5లు ఉన్నాయా, లేవు. ఎప్పుడైతే 5 లేవో, సో 6 power n కెనాట్ హ్యావ్ 0 ఇన్ ఇట్స్ వన్స్ ప్లేస్. ప్రైమ్ ఫ్యాక్టర్గా ఎప్పుడైతే మనకు 5 లేదో, సో 6 power n యొక్క వన్స్ ప్లేస్లో 0 అనేది కెనాట్ హ్యావ్ ఉండదు. కెనాట్ హ్యావ్ ఇన్ ఇట్స్ వన్స్ ప్లేస్, దాని యొక్క వన్స్ ప్లేస్లో 0 ఉండదు. ఎలా చూడండి, సింపుల్ ఎక్స్ప్లెనేషన్. ఏమో ఇప్పుడు చూడండి, ఇక్కడ 2లు ఉన్నాయా, 2లు ఉన్నాయి. సపోజ్ మనకు 5లు ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 2 × 5 ఎంత అండి 10. అంటే లాస్ట్ ఏమైంది 0, లాస్ట్ 0 వచ్చిందా. అంటే 2 నుండి 5లు మాత్రమే, 5లు 2లు మాత్రం ఉంటే దాని యొక్క వన్స్ ప్లేస్లో 0 వచ్చే అవకాశం ఉంది. ఓకే, 2 నుండి 5లు ఉన్నప్పుడు. ఓకే, ఇక్కడ 5 అనే మాటే లేదు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏముంటుంది, 2లు ఉన్నాయి, 3లు ఉన్నాయి. మళ్ళీ ఉన్నప్పుడు 5 అనే మాట లేదు, కాబట్టి
ఇంకా 0 వచ్చేటువంటి అవకాశమే లేదు వన్స్ ప్లేస్లో. సో 6 పవర్ సమ్ న్యాచురల్ నెంబర్ 6 పవర్లో ఉన్నప్పుడు 6 పవర్ n ఫామ్లో ఉన్నప్పుడు ఏ నెంబర్ అయినా సరే దాని యొక్క వన్స్ ప్లేస్లో కెనాట్ హ్యావ్ 0, వన్స్ ప్లేస్లో 0 వచ్చేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్లో 5 అనేటువంటి నెంబరు లేదు. డస్ నాట్ హ్యావ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ 5. వీటిల్లో 5 అనేటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి 2 into 5 10 మోడల్ వస్తుంది, అంటే లాస్ట్ 0 వస్తుంది. కాబట్టి 5 అనే మాట లేదు కాబట్టి ఇక్కడ నీకు 6 పవర్ n అనేటువంటి నెంబరు దాని యొక్క వన్స్ ప్లేస్లో 0 వచ్చే ప్రసక్తే లేదు. సో అది రాసాం కంక్లూజన్. సో 6 పవర్ n కెనాట్ ఎండ్ విత్ 0. 6 పవర్ n అనే నెంబరు 0తో ఎండ్ కాదు, ఎందుకంటే దాని ప్రైమ్ ఫ్యాక్టర్లో 5 అనే మాటే లేదు. ఎందుకు 5 అనే మాట మారుతున్నామంటే సపోజ్ 2లు ఉన్నాయనుకోండి, 2లు 5లు మాత్రం ఉన్నాయనుకోండి, 2లు 5లు మాత్రం ఉన్నాయి. 2 into 5 ఏమవుతుంది? 10 వస్తుంది. 2లు 5లు మల్టిప్లై చేసుకుంటే పోతే ఎక్కడో ఒకసారి వన్స్ ప్లేస్లో 0 రావచ్చు, 0 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 5 అనే మాట లేనప్పుడు ఓన్లీ 2లు 3లు మాత్రం ఉన్నప్పుడు దాని యొక్క వన్స్ ప్లేస్లో 0 వచ్చే అవకాశమే లేదు. ఇది మనకు ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో ఇంకా ఇదంతా మీకు సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను చూడండి. ఇది రాయడు జస్ట్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా రాస్తాం. దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్లో 5 లేదు కాబట్టి మనకు అక్కడ వన్స్ ప్లస్ 0 వచ్చే అవకాశం ఉండదు అని చెప్పి రాస్తాము. ఎక్స్ప్లెనేషన్ మీరు నీట్గా చూడండి ఇక్కడ. సో 6 పవర్ n చూడండి, 6 పవర్ n ఈజ్ అ న్యాచురల్ నెంబర్. సో n ప్లస్ 1 పెట్టి చూడు, n ప్లస్ 1 పెడితే 6 పవర్ 1, 6 పవర్ n దా 6 కదండి. n ప్లస్ 2 పెట్టి చూడండి, 6 పవర్ 2 దట్ ఈస్ 6 స్క్వేర్. 6 స్క్వేర్ ఈక్వల్ టు 6 into 6 ఎంత? 36. n ప్లస్ 3 పెట్టి చూడండి, 6 క్యూబ్, 6 పవర్ 3 36 into 6 ఎంత? 216, 216. నెక్స్ట్ n ప్లస్ 4 పెట్టండి, 6 పవర్ 4 ఎంత? 1296. n ప్లస్ 5 పెట్టి చూడండి, 6 పవర్ 5 7776. ఇలా n ప్లస్ 6 7 8 ఇలా పెట్టుకుంటా పోతే 6 పవర్స్ పెట్టుకుంటా పోతే మనకు వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కటి చూడండి, ఇక్కడ వన్స్ ప్లస్ 6 వచ్చిందా? ఇది వన్స్ ప్లస్ కదా, లాస్ట్ టైం వచ్చింది 6 వచ్చింది. ఇది వన్స్ ప్లస్, లాస్ట్ టైం వచ్చింది 6 వచ్చింది వన్స్ ప్లస్లో. 6 పవర్ 4 వన్స్ ప్లస్ ఏమొచ్చింది? 6a. 6 పవర్ 5 వన్స్ ప్లస్ ఏమొచ్చింది? 6a. 6 పవర్ 6 6 పవర్ 7 నువ్వు ఎంత రాసుకుంటావు అండి. లాస్ట్ వన్స్ ప్లస్ అంటే ఇక్కడ ఇది ఈ వన్స్ ప్లస్ చూడండి అన్నీ వచ్చినాయి, 6 వస్తూనే ఉంటుంది తప్ప ఎక్కడ కూడా దాని యొక్క వన్స్ ప్లస్ 0తో ఎండ్ కాదు. చూడండి ఎక్కడ 0 వస్తుందా? ఎక్కడ 0 రాదు. వన్స్ ప్లస్లో ఎక్కడ కూడా 0 రాదు. సో 6 పవర్ n అనేటువంటి నెంబర్ నువ్వు ఎంతని పెట్టుకో, n ప్లస్లో 1 పెట్టుకో, 2 పెట్టుకో, 3 పెట్టుకో, 4 పెట్టుకో, ఎంతనే పెట్టుకుంటామండి. లాస్ట్ వచ్చేటువంటి వన్స్ ప్లస్ మాత్రము 0 మాత్రం ఉండదు. అది రాసాం. 6 పవర్ n కెనాట్ ఎండ్ విత్ 0. ఓకేనండి. సో క్లారిఫికేషన్ అయిపోయింది కదా. మొత్తం మీద 10th క్లాస్ మ్యాథ్స్ మేడ్ ఈజీ అనే కాన్సెప్ట్ మనం ముందుకెళ్తున్నాం. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ విషయం మాత్రం మీరు మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.